చిరునవ్వుల అరుణవ్ ఊపిరాగింది. ఇరు కుటుంబాలు ఆశల కిరణం ఆగిపోయింది. లిఫ్ట్లో ఇరుక్కొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ నిలూఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 6 ఏళ్ల బాలుడు అరుణవ్ నిన్న మృతి చెందాడు. అరుణవ్ను బతికించడానికి నిలూఫర్ వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు డాక్టర్స్ ప్రకటించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కానొక్క కొడుకు 6 ఏళ్లకే కనుమూయడంతో అజయ్ కుమార్ దంపతులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. గోడేకి కబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ దంపతులను ఒకే ఒక్క సంతానం మగపిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు. అజయ్ కుమార్ సోదరి అంటే అరుణవ్ మేనత్త జయశ్రీ శాంతినగర్లో నివాసం ఉంటున్న ఇమ్రాన్ను ప్రేమ వివాహం చేసుకుంది. జయశ్రీ ప్రేమ పెళ్లి వల్ల తనకు అజయ్ కుటుంబం చాలా రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు. అయితే జయశ్రీకి ఇటీవలే పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు వచ్చిపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అరుణవ్ తన తాతయ్యతో కలిసి మేనత్త ఇంటికొచ్చాడు. తాత మనవడు లగేజ్తో లిఫ్ట్ వద్ద ఉండగా ముందుగా లోపలికి అరుణవ్ వెళ్లాడు. బాలుడు తాత కొంత లగేజ్ని లిఫ్ట్లో పెట్టి మిగిలిన లగేజ్ని తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఇక ఈ క్రమంలో అర్నవ్ బటన్ నొక్కాడు. దీంతో క్షణాల్లో లిఫ్ట్ కదిలి పైకి వెళ్ళింది. లిఫ్ట్ గ్రిల్స్ తెరిచే ఉండడంతో బాలుడు లిఫ్ట్ నుంచి దూకాడు. దీంతో లిఫ్ట్ స్లాబ్ల మధ్య అర్నవ్ ఇరుక్కుపోయాడు. వెంటనే బాలుడు కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బందికి హైడ్రా డిఆర్ఎఫ్ బలగాలను పోలీసులు రప్పించారు. వెల్డింగ్ మిషన్ల సాయంతో దాదాపుగా 4 గంటల పాటు శ్రమించి బాలును బయటకు తీశారు. అప్పటికే అర్నవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే నిలూఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్నవ్ తుది శ్వాస విడిచాడు. 2 కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో అర్నవ్ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.